ఆ స్వామిని అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరియు గణపతికి కానీ శివుడికి కానీ మనకు శివుడికి అభిషేకం చేస్తే చాలా సంతోషం. అభిషేకం ప్రియో స్వహ చెప్తాం. అదేవిధంగానే విష్ణుమూర్తికి అలంకార ప్రియో విష్ణు అని చెప్తాం. అదేవిధంగానే గణపతికి తర్పణం ప్రియుడు. ఆయనకు బెల్లం నీళ్లు అంటే గుడ ఉదకం ఆ యొక్క నీళ్ళల్లో కొంచెం బెల్లపుడక వేసేసి ఆ బెల్లం నీళ్లు ఆయనకు తర్పణం ఇచ్చినట్లయితే చాలా సంతోషపడి ఏబీవీపీ ఘాట్లో కార్యకర్తలు నిమజ్జనము దిగ్విజయంగా పూర్తి చేశారు. దాదాపుగా అక్కడ ఒక 250 విగ్రహాలు వారు నిమజ్జనం చేశామని తెలియజేస్తున్నారు. కార్యకర్తలందరికీ కూడా అభినందనలు. ఒకసారి అందరూ ఇక్కడ మెయిన్ ఘాట్ వైపు వచ్చి వెళ్తే బాగుంటుంది. అక్కడ కార్యకర్తలందరూ కూడా బుధవారపేట నుండి వచ్చినటువంటి వడ్డే సాయి అనేటువంటి అబ్బాయి తప్పిపోయినాడు. నిన్న రాత్రి నుంచి కనపడలేదట. బాబు ఇక్కడ ఎక్కడన్నా ఈ ప్రాంగణంలో ఎక్కడన్నా ఉంటే నువ్వు మీ నాన్నగారు ఇక్కడికి వచ్చినారు, నువ్వు వాకిల దగ్గర ఉండవలసిందిగా మనవి. వడ్డే సాయి బుధవారపేట అబ్బాయి నిన్న రాత్రి నుండి కనపడడం లేదు అని చెప్తున్నాడు. దయచేసి బాబు నువ్వు ఈ ప్రాంగణంలో ఉంటావు, తప్పకుండా ఇక్కడికి వచ్చేసేసి మీ నాన్నగారికి కలవలసిందిగా మనవి. శివుడికి అభిషేకం చేస్తే చాలా ప్రీతిపాత్రం అని చెప్తున్నారు. ఎలా? ఆవు పాలతో ఆయనకు అభిషేకం చేసినట్టయితే సర్వ సౌఖ్యాలు కలుగుతాయట. ఆవు పెరుగుతో చేస్తే ఆరోగ్యము, బలము, యశస్సు లభిస్తాయి. అదేవిధంగానే ఆవు నెయ్యితో స్వామికి అభిషేకం చేస్తే ఐశ్వర్య వృద్ధి కలుగుతుందట. అదేవిధంగానే పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం జరుగుతుంది. అదేవిధంగానే భస్మ జలముతో స్వామికి మనం అభిషేకం చేసినట్టయితే అని చెప్తున్నారు. అదేవిధంగానే కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసినట్టయితే సర్వ సంపదలు వృద్ధి చెందుతాయి. అదేవిధంగానే సువర్ణ జలముతో అంటే బంగారు నీళ్లతో, అంటే బంగారం నీళ్లుగా నీళ్ళలో ఒక బంగారు వస్తువు వేసి ఆ నీళ్లతో అభిషేకం చేసినట్లయితే దరిద్ర నాశనం కలుగుతుంది. అదేవిధంగానే అన్నముతో కూడా స్వామివారిని అభిషేకం చేసేటువంటి పద్ధతి